5 పైసలు పెరగకపోగా 40 లక్షలకు పడిపోయింది కదా. రేపు ఈ క్యాపిటల్ ఇంకోటి గవర్నమెంట్ శాశ్వతంగా ఉంటుందని ఎవడన్నా అనుకుంటాడు? ఇప్పుడు పోని పూర్తయిపోతుంది అనుకుంటాడా? ఈ 4 ఏళ్లలో కొంత కడతారు, తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ స్లో డౌన్ అయిపోతే ఏంటి నా పరిస్థితి అని ఎవరికాడు రావట్లేదు అక్కడ. అంటే ఏదో చేతిలో మనం 10 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే 3 కోట్లు 4 కోట్ల రేంజ్ లో నడుస్తుంది. ఇప్పుడు అది నడుస్తుండగా విజయవాడ గుంటూరు కలిపేశారనుకోండి క్యాపిటల్ ఇదే మెగా సిటీ అని, ఇది ఆగిపోతుందేమో, అమరావతి ప్రాంత డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఇంతకాలం ఈ త్యాగాలు చేశామని చెప్పేటటువంటి వాళ్ళు 1200 గజాల భూమికి రేటు పెరగదు, 200 గజాలకు పెరగదు. అదే కాకుండా ఈ ఎకరాలు కొనుక్కున్నటువంటి మహానుభావులు ఆ భూములు పెరగవు. అవి పెరగకపోతే వాళ్ళు చేసిన ప్రయోగం విఫలమవుతుంది ప్రయత్నం. కాబట్టి ఇంకా అట్లాగే మీనమేషాలు లెక్కిస్తున్నారు. కానీ ఒకటి సార్, నేను ఓవరాల్ గా ఆ కాన్వర్జేషన్ చూస్తే మోడీ బాబు గారు ఏం చెప్తే అది వింటారు, బాబు గారు చెప్తే మోడీ చేస్తారు, ఆ నమ్మకం రైతుల్లో ఉంది. అందుకే ఆ పాయింట్ రేజ్ చేసి బాబు గారిని అడగమన్నారు, చేయించమంటున్నారు. అది కనిపిస్తోందా? అది ఇప్పుడు వీళ్ళు అనుకునేది అదే కదా. ఇంతకుముందు కూడా మోడీ ఏం చెప్పిన మోడీ వినేసి చేసేస్తారు వెంటనే. అదే చేయించితే సరిపోతుంది కదా. దీంట్లో ఆయన ఏం విభేదించాల్సిన అవసరం కూడా లేదు మోడీకి. కాకపోతే వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే వీళ్ళని ముంచుతుంది అక్కడ కాదు.